అతడి పేరు శ్యామ్. విజయవాడలో చిన్న వ్యాపారం ఉంది. కష్టపడి పైకొచ్చాడు. ఈ మాట చెప్పుకోవడానికి కాస్త గర్వపడుతుంటాడు కూడా. ఎప్పటికైనా కోట్లకు పడగెత్తుతానన్న నమ్మకం అతడిలో బలంగా ఉండేది. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, బాగానే సంపాదించినా నేను చాలా నిరాడంబరంగా జీవిస్తున్నా కదా, బహుశా నాలాగా ఇంకెవరూ ఉండరేమో అని అంటూ ఉండేవాడు. తనకు కారు కొనే సామర్థ్యం ఉన్నా, బైకుపైనే తిరుగుతున్నా, చిల్ అయ్యేందుకు మలేషియా వెళ్లే స్థాయి ఉన్నా, ఏడాదికోసారి గోవాకి వెళ్లి వస్తుంటా. పెద్ద పెద్ద బార్లు, రెస్టారెంట్లకు వెళ్లాలని రూల్స్ ఏమీ పెట్టుకోను. నార్మల్గా కానిచ్చేస్తుంటూ రూపాయి ఖర్చు పెట్టాలంటే కాస్త ముందు వెనుక ఆలోచిస్తుంటా అని అందరికీ చెబుతూ ఉండేవాడు. కొద్ది రోజుల క్రితం ఫస్ట్ టైం శామ్ 5,000 రూపాయలు పెట్టి వుడ్లాండ్ చెప్పులు కొనుక్కున్నాడు. కానీ పిల్లలు ఆడుకుంటూ చెప్పు కోసేశారు. ఇంత కాస్ట్లీ చెప్పులు పక్కన పడేయటం ఇష్టం లేక కుట్టిద్దాం అనుకున్నాడు. కానీ విజయవాడలో చెప్పులు కుట్టేవారిని పట్టుకోవడం పెద్ద టాస్కే అయింది. శామ్ ఓ ఆదివారం మటన్ తీసుకురావడానికి వెళ్తుంటే అయ్యప్పనగర్లో రోడ్డు పక్కన ఉండే చెట్టు కింద ఓ పెద్దాయన చెప్పులు కుడుతూ కనిపించారు. హమ్మయ్య, వారం రోజులుగా వెతుకుతుంటే ఇవ్వాల దొరికాడు అనుకున్నాడు. ఆయన దగ్గరికెళ్ళి, ఏ పెద్దాయనా, ఎప్పటిదాకా ఉంటావిక్కడా అని అడిగాడు. మధ్యాహ్నం 1 గంట దాకా ఉంటానయ్యా. ఆ తర్వాత భోజనానికి వెళ్లి మళ్లీ 3 గంటలకు వస్తా. పొద్దుపోయేదాకా ఇక్కడే ఉంటా అని చెప్పాడు. సర్లే అనుకున్న శ్యామ్ మటన్ తీసుకెళ్లి ఇంట్లో వండించుకొని శుభ్రంగా తిన్నాడు. కాసేపు కునుకు తీసి తెగిన చెప్పు తీసుకొని తీరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళాడు. ఏం పెద్దాయనా, ఆదివారం కూడా పనిచేస్తున్నావు అంటూ తెగిన చెప్పును ఆయన చేతిలో పెట్టాడు. ఆ చెప్పు చూసి, బాగా తెగిపోయిందయ్యా, కుట్టడానికి కాస్త టైం పడుతుంది అని అన్నాడు. సర్లే, ఈరోజు ఆదివారం కదా, నాక్కూడా పెద్దగా పనేం లేదు, నువ్వు కుట్టు, కాసేపు ఇక్కడే కూర్చుంటా అని చెప్పి ఆ చెట్టు కింద కూలబడ్డాడు. ఖాళీగానే ఉన్నాను కదా అనుకొని ఆ పెద్దాయనతో శ్యామ్ మాటలు కలిపాడు. ఏం పెద్దాయనా, ఎన్నేళ్ల నుంచి చెప్పులు కుడుతున్నావు అని అడిగాడు. మాకిది వంశపారపర్యంగా వచ్చిన వృత్తయ్యా, మా తాత తండ్రి కూడా చెప్పులు కుట్టే బతికారు అని చెప్పాడు. శ్యామ్ కాస్త నిర్లక్ష్యంగా, సర్లే, ఈ వయసులో కష్టపడుతున్నావు, మీ పిల్లలు సరిగ్గా చూడరా, వాళ్ళేం చేస్తున్నారు అని అడిగారు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడయ్యా, అల్లుడు బ్యాంక్ ఉద్యోగి అని ఆ పెద్దాయన చెప్పగానే మటన్ తిని మంకుగా ఉన్న శ్యామ్ బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావు పెద్దాయనా, ఎక్కడా మీ ఇల్లు, ఏమాత్రం ఆస్తులున్నాయేమి అని కాస్త తికమకగా అడిగాడు. యనమల కుదురులో 7 సెంట్లలో సొంతిల్లు ఉంది. మరో 2 ఇళ్ళు కూడా ఉన్నాయి. వాటిని అద్దెకిచ్చాను. నెలకు ఓ 25,000 వస్తుంది. నున్నలో ఎకరం మామిడి తోట ఉంది అంటూ ఆ పెద్దాయన ఆస్తుల చిట్టా మొత్తం చెప్పాడు. ఆ పెద్దాయన అంత సింపుల్గా చెబుతుంటే శ్యామ్ స్తంభించిపోయి ఆయన్ని కిందా మీద చూస్తూ, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు సామే, ఇన్నుండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావు అని అడిగాడు. ఒకప్పుడు మాకు ఈ పనే అన్నం పెట్టిందయ్యా. మా నాన్న ఈ పని చేసి అప్పట్లో రేటు తక్కువని నున్నలో 3 ఎకరాలు కొంటే నా వాటా ఎకరం వచ్చింది. మా చిన్నప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డబ్బులకు బదులు వడ్లిచ్చేవారు. అవి సరిపోక మా అమ్మ వరి కోసిన పొలాల్లో పరిగే ఏరుకొచ్చి అందులో గింజలను వేరు చేసి మాకు అన్నం పెట్టేది. మేం తరతరాలుగా ఆధారపడి బతికిన పనిది. ఎన్ని డబ్బులున్నా ఈ పని చేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది అని ఆ పెద్దాయన చెప్పిన మాటలు విని శ్యామ్ కంట కన్నీళ్లు తిరిగాయి. మీరు ఎప్పుడైనా రండి, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 దాకా ఇక్కడే ఉంటానని చెబుతూ కుట్టిన చెప్పును శ్యామ్ చేతిలో పెట్టాడు. అతడి తర్వాత మరొక ఆయన వచ్చి 200 రూపాయల నోటుకు చిల్లర ఉందా అని అడిగితే, పర్లేదు సార్, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అంటూ ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడు. తన చెప్పు కుట్టినందుకు గాను 20 రూపాయలు ఆయన చేతికిస్తే 10 రూపాయలేనయ్యా అంటూ తిరిగి శ్యామ్ చేతిలో మిగిలిన 10 రూపాయలు పెట్టాడు. ఆ పెద్దాయనను అలాగే చూస్తూ శ్యామ్ నిలబడిపోయాడు. తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. ఆ పెద్దాయనకు వెనక కావాల్సినంత డబ్బు ఉందన్న ధీమా లేదు. ఒకరోజు కుట్టకపోతే ఏం కాదులే అనే ఆలోచన లేదు. అందుకే ఆదివారం కూడా ఇక్కడే చెప్పులు కుడుతూ కూర్చున్నాడు. మనకు సింపుల్గా ఉండే ధనవంతులు రోల్ మోడల్. సుధానారాయణమూర్తి సాదాసీదా నేత. చీర కట్టుకుంటే అదొక ఆశ్చర్యం మనకి. సెలబ్రిటీలు రోడ్డు పక్కన దాబాలో తింటే అది ఓ అద్భుతం. అలా ఉండటం వారి గొప్పతనమే కావచ్చు. కానీ ఈ చెప్పులు కుట్టే పెద్దాయన వాళ్ళందరికంటే గొప్పవాడు కదా అని శ్యామ్ ఆలోచనల్లో పడ్డాడు. ఆ పెద్దాయన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. అక్షర జ్ఞానం లేదు, కానీ పిల్లల్ని గొప్పగా చదివించుకున్నాడు. ఇవాళ కూర్చొని తినే స్థితికి చేరాడు. అలాగని అన్నం పెట్టిన వృత్తిని వదల్లేదు. వయసు 60 ఏళ్ల దగ్గరకు వచ్చినా ఇంకా తుండు ముక్కలా దిట్టంగా ఉన్నాడు. నిరంతర కష్టం వల్ల ఒంట్లో ఇంకా ఎలాంటి రోగాలు చేరలేదు. ఉదయాన్నే అన్నం తిని రావటం, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళొచ్చి మళ్లీ రాత్రి వరకు ఇక్కడే చెప్పులు కుట్టడం, ఇదే తనకు సంతృప్తి అంటున్నాడు ఆ పెద్దాయన. ఆ పెద్దాయన వైపు నుంచి చూస్తే ఆయనకిది విలాసవంతమైన జీవితమే. మనం చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని దైవంగా భావిస్తే
వచ్చే ఫలితం భవిష్యత్తు తరాలకు దిక్సూచి అవుతుందని ఈ పెద్దాయన నిరూపించాడని శ్యామ్ అనుకున్నాడు. అవును, గోవా టూర్లు వేసి సండే మటన్లు తింటూ వుడ్లాండ్ చెప్పులు వాడే నేను నిరాడంబరంగా జీవిస్తున్నానా? అలాగైతే ఈ పెద్దాయనను ఏమనాలి అని శ్యామ్ తనలో తాను సిగ్గుపడుతూ అక్కడి నుంచి మెల్లగా ఇంటికి జారుకున్నాడు.